కూకట్పల్లిలో మితిమీరిన మూఢనమ్మకం అంటే ఎలా ఉంటుందో బయటపడింది. ఈ ఘటన వింటేనే మనందరికీ ఒళ్ళు జలతరిస్తుంది, గుండెలో ఎక్కడో భయం వేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక యువతి ప్రాణాలు కోల్పోయి 4 రోజులైంది. అయినా సరే ఆ మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని యేసు ప్రభు వచ్చి బ్రతికిస్తాడు అంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. మానసిక స్థితి సరిగా లేక అనారోగ్యంతో శైలజ అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ యువతి ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే పెట్టుకొని శైలజ తల్లి, అక్క సునీత, బ్రదర్ వీళ్ళందరూ కలిసి శైలజను ఎలాగైనా బ్రతికించుకోవాలని ఒక ఫ్రీజర్ బాక్స్లో పెట్టి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. 1 రోజా 2 రోజుల 4 రోజుల పాటు ఇదే పని చేశారు వాళ్ళు. చివరికి చుట్టుపక్కల వాళ్ళకి దుర్వాసన రావడంతో డౌట్ వచ్చి పోలీసులకు వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి చెక్ చేస్తే అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయి 4 రోజుల పైనే అయిందట. శైలజను ఆ యేసు ప్రభు బ్రతికిస్తాడు అన్న నమ్మకంతో మేము పూజలు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారట. చివరికి వాళ్ళ ఫ్యామిలీకి నచ్చజెప్పి జరగాల్సిన కార్యక్రమాలు జరిగేలా చూశారు పోలీసులు, ఆ స్థానికులు అందరూ కలిసి. ఈ ఘటన తెలిసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు భయంతో వణికిపోయారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే ఆ బాడీని 4 రోజుల పాటు అలాగే పెట్టడం ఏంటి, అసలు యేసు ప్రభు వచ్చి బ్రతికిస్తాడని ఈ ప్రార్థనలు చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ షాక్ గురైనట్లుగా తెలుస్తోంది.